చిచ్చి ఏదవ్వా దొంగ సచ్చినోడు ఇడియట్. అనవసరంగా వాడితో కమిట్ అయిపోయా. ఏంటి అదోలా ఉన్నావు? కంపదీసి ఎవరి చేతనే బుక్ అయ్యావా ఏంటి? చిచ్చి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాజేష్. వాడిని చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది. నిన్ననే ప్రపోజ్ చేసావు, అప్పుడే ఎక్స్ అయిపోయాడా? మరీ వాడు అమ్మాయిల దగ్గర దోచుకునే టైపే. వాడితో తిరిగిన మనీ మొత్తం వేస్ట్ అయిపోయింది. అసలేం జరిగిందే? వాడితో బైక్ పై సినిమాకి వెళ్తే నేనే పెట్రోల్ కొట్టించాలి. వాడు మాత్రం స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడల్లా బ్రేక్ వేస్తూ చాలా ఎంజాయ్ చేశాడు. వాడు మాత్రం థియేటర్లో నా మీద హ్యాండ్ వేసి, షాపింగ్కి వెళ్తే వాడు సెలెక్ట్ చేసుకున్న బట్టలకి నేనే బిల్ కట్టాల్సి వచ్చింది. వాడే నాకు ఫోన్ చేసి రీఛార్జ్ కూడా చేయమంటున్నాడు. వాడికి గర్ల్ ఫ్రెండ్ లా ఉంటే నేను గర్ల్ అనే విషయం మర్చిపోతున్నా. అన్నట్టు మర్చిపోయా, వన్ నైట్ ఫ్లాట్ కూడా రమ్మన్నాడు. ఇప్పుడు వెళ్తావా? ఒకవేళ వెళ్తే హెల్మెట్ కూడా నన్నే కొనిపించేవాడేమో. అబ్బాయిలు మారిపోయారే, అమ్మాయిల చేతనే ఖర్చు పెట్టించాలని చూస్తున్నారు. పెద్ద నోట్లు రద్దయినాయి కదా, మనీ విలువ తెలిసొచ్చినట్టుంది ఎద్దా వాళ్ళకి. సరే పదా వెళ్దాం. ఎక్కడికి? కాఫీ టైం అయింది. నువ్వు వెళ్ళు, ఐఎమ్ సో టైర్డ్. ఓకే బాయ్. ఓకే బాయ్. Thank you. Excuse me. One chocolate ice cream. Thank you. రోజులా నా నిరీక్షణ ఫలితం లభించింది. నేను కలవాలనుకుంటున్నవాడు నాకు కనిపించాడు. నేను ఊహించుకున్న సౌందర్యం నా ముందు ప్రత్యక్షమైతే ఆనందం ఆపుకోలేకపోతున్నాను. ఈ రోజుకి ఈ హ్యాపీనెస్ ఎంజాయ్ చేద్దాం. తెలియదు, అతని క్యారెక్టర్ ఏంటో తెలియదు, అసలు పరిచయం కూడా లేదు. అయినా అతన్ని చూడగానే నా చేతులు వణుకుతున్నాయి, పెదాలు అదురుతున్నాయి. లోపల గుండెను తన్నుతున్న ఈ భాష, తెలియని ఈ ఫీలింగ్స్ పేరేంటో. జన్మ జన్మల సంబంధం అంటే ఇదే నేను. ఏంటి ఈ ఫీలింగ్స్? ఇన్ని రోజులు అతన్ని చూడాలని ఆరాటపడిన నా కళ్ళు అతన్ని చూడగానే మొమ్మట పడుతున్నాయి. ఫస్ట్ టైం కలుగుతున్న ఈ ఫీలింగ్స్ చాలా బాగున్నాయి. ట్యాన్ చేస్తే బిచ్చమేరమ్మా, అడుక్కుంటే వేస్తారు. ఓయ్ ఇదేంటి? ఆగు ఆగు ఆగు, హలో ఏయ్ ఆగు. నా బాధను అర్థం చేసుకుని నా తిలోక సుందరిని నా ముందుకు పంపించావా దేవుడా, థ్యాంక్స్. నువ్వు ఉన్నావు. ఇన్ని రోజులుగా నా మనసు అనుభవించిన విరహ వేదన ఒక్కసారిగా చెరిగిపోయింది. నా హృదయంలో అచ్చువేసుకున్న బొమ్మ ప్రాణం పోసుకుని నా ముందుకు వచ్చింది. తన కళ్ళల్లోకి తనివి తీరా చూడాలని నా కనులు ఆరాటపడుతున్నాయి.
ఏవో తెలియని ఫీలింగ్స్ నన్ను బిక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బహుశా జన్మజన్మల సంబంధం అంటే ఇదేనేమో. ఎడవున్నదో ఎక్కడున్నదో నా బంగారు రాణి, ఎడవున్నదో ఎడబోయినాదో. ఎక్కడుంది ఇది? ఏందో తెలియట్లేదే. ఇనుగుదాం. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? లేదు. ఓ సరే, థ్యాంక్స్ అండి. సరే. తన చిరునామా అడిగితే ప్రేమ నిన్ను చూపెడుతోందే, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా. అబ్బాయి ఇదిగో, ఈ అమ్మాయిని అడని చూసావా? చూసా. ఎక్కడ చూసా. ఎక్కడ చెప్పు చెప్పు. ఈ మధ్య ఆఫ్రికా వెళ్ళాలి. అక్కడ అడవిలో తిరుగుతుంది. వెళ్ళి అక్కడ వెతుక్కో. ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? ఇంతవరకు నా లవర్నే చూడలేదు. ఈ అమ్మాయిని ఏడో చూడాలి. హలో, నీ ఆడ దొరికాడు రీడు. నేల నడిగా, చుక్కల నడిగా, నీళ్ళ నింగి చెక్కల నడిగా, ప్రేమించిన చెలి ఏదని, ఓ బండదానా, ఓ బండదానా. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఫోటోలో ఉన్న అమ్మాయిని అక్కడ చూసారా? ఓ సరే సరే. ఆగాగు. సోషల్ మీడియా ఉన్న రోజుల్లో కూడా ఇలా ఫోటో చూస్తున్నావేందయ్యా? అవును కదా. ఓ బండదానా. ఈ ఫోటోలో ఉంది ఇదే కదా? కల్లో వచ్చిన వీడియో కదా. నా చెంప మీద గట్టిగా ఓ పీకు పీకు. ఎందుకు? నేను క్రియేట్ చేసిన అమ్మాయి నేనే గుర్తుపట్టలేకపోయా. అమ్మాయి ఎక్కడరా? పిచ్చి ముఖం నేనా? నువ్వేనే. నీ మట్టి పొరకి ఎలగనట్టుంది ఈ బొమ్మ. నువ్వే కనిపిస్తావు అనుకున్నా గానీ ఇంత తొందరగా కనిపిస్తావు అనుకోవాలా. పిచ్చి పిచ్చిగా ఉందా? బొక్కలిరా కొడతా ఎక్కువ మాట్లాడావంటే.